ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్‌లో కాంపిటీషన్ ఉంటది కదా! ఆ కాంపిటీషన్ ఇంకా బయట రావడానికి ఏమేమి? ఇప్పుడు సపోజు ఇప్పుడు మీరు అక్కడ చూసారు కదా! ఎగ్జాంపుల్స్‌లో ఫ్లాట్ 25% ఆఫర్ ఆన్ సేల్. పర్చేస్ చేసినారు అంటే దాంట్లో 25% డిస్కౌంట్ ఇస్తాను అనేసి. అంటే 500, 4500 సెర్చింగ్ ఫర్ సిల్క్ సారీ. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సిల్క్ సారీని సెర్చ్ చేసినాడు కస్టమర్. గూగుల్‌లో పోయిందని సెర్చ్ చేసినాడు. అక్కడ ఏమొచ్చింది? సిల్క్ సారీ వచ్చింది. దాంతో పాటు ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ సిల్క్ సారీ ఫ్యాబ్రిక్ వచ్చింది. దాంట్లో ఫ్యాబ్రిక్ గురించి వచ్చింది. ఇంకొకటేమి సిల్క్ సారీ వచ్చింది. దాంట్లో ఏమొచ్చింది? మోడల్ ఫోటోస్, షూటు, ఆ ప్రైస్ గురించి దాని గురించి వచ్చింది. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు రిలవెన్స్, సెర్చ్ ఇంజిన్ ఆల్సో కన్సిడర్ ద ఫస్ట్ వెబ్ పేజ్ పీపుల్ సీ ఆఫ్టర్ ద క్లిక్ ఆన్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద ల్యాండింగ్ పేజ్. ఇక్కడ ఈ మూడిట్లో ఎవడైతే ఇప్పుడు సపోజ్ దీని మీద క్లిక్ చేసినాడు అనుకోండి, ఈ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఒక పేజ్కి వెళ్తాం, పర్టికులర్ పేజ్కి వెళ్తాం. ఈ ల్యాండింగ్ పేజ్ అనేది కూడా ఎట్లుండాలిరా అంటే, ఈ సిల్క్ సారీ ఇప్పుడు నేను సిల్క్ సారీ సెర్చ్ చేస్తాను చూడు, దానికి రిలేటెడ్గా ఉండాలా. అదే రిలవెన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఇంతకు మాట్లాడుకున్నాం కదా, దాన్ని ఏమంటారు? రిలవెన్స్. దాని ల్యాండింగ్ పేజ్ అనేది సెర్చ్ చేసినటువంటి వర్డ్కి రిలవెంట్గా ఉండాలి అనేసి. ఇప్పుడు ఈ మూడిట్లోనూ సిల్క్ శారీ అనేది ఉండాలి. కానీ వాడు సిల్క్ శారీ పర్చేజ్ చేయడానికా, లేదా ఫ్యాబ్రిక్ కోసమా, లేదా జస్ట్ వాడి ఇన్ఫర్మేషన్ కోసమా అనేది చూస్తున్నారు చూసారా? అది సెర్చ్ చేసే దీన్ని బట్టి ఉంటుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నా మీకు నేను చెప్పేది. ఇది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో ఇది ఒక ఎలా చేయాలా అనేసి. ఇప్పుడు మీరు చూసారా దాన్ని అనమాట. నెక్స్ట్ యూ క్యాన్ క్రియేట్ మల్టిపుల్ యాడ్ గ్రూప్స్. ఎలా? ఇప్పుడు ఇంతకుముందు చూసారు ఆ మూడిట్లో ఎలా అనేసి. ఇంకోటి ఏమి? మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ అంటే ఏమి? ఇప్పుడు సిల్క్ శారీ అనుకోండి, సిల్క్ శారీకి ఒక గ్రూపు, వర్క్ శారీకి ఒక గ్రూపు, ప్రింటెడ్ శారీకి ఒక గ్రూపు, కాటన్ శారీకి ఒక గ్రూపు, ఇలా గ్రూప్ని క్రియేట్ చేసింది అనేసి. వాటికి అంటే ఏమి? ఇప్పుడు సిల్క్ శారీకి ఒక యాడ్ని క్రియేట్ చేసినావు, దీనికి ఒక యాడ్ని క్రియేట్ చేసినావు, దీనికి ఒక యాడ్ని క్రియేట్ చేసినావు, దీనికి ఒక యాడ్ని క్రియేట్ చేసినావు. ఇప్పుడు ఈ నాలుగిటికి ఏమి? ఒక్కొక్క యాడ్ని క్రియేట్ చేసినావు, దీనికి సపరేట్గా యాడ్ గ్రూప్ని పెట్టినావు అనమాట. దీంట్లో సిల్క్ శారీనే ప్రమోట్ చేస్తాను, దీంట్లో వర్క్ శారీస్నే ప్రమోట్ చేస్తాను. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ ఇప్పుడు సపోజ్ దీంట్లో నువ్వు కస్టమర్ బిహేవియర్ తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారా, ఈ శారీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారా, దీన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారా, దీన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారా? అర్థమవుతుందా? అంటే ఏమి? ఇక్కడ ఉండేటువంటి ఈ శారీస్లో ఈ 4 రకాల్లో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. దాంట్లో ఏదన్నా మనం ఇప్పుడు దీన్ని 1000 మంది చూస్తున్నారు అనుకోండి, వర్క్ శారీని 500 చూస్తారు అనుకోండి. ఈ ప్రింటెడ్ శారీ అంటే ఏమి? నార్మల్గా డైలీ యూజ్ చేసేవాళ్ళు 10,000 మంది చూస్తున్నారు అనుకోండి. ఇది కాటన్ శారీస్ని ఒక 500 మంది చూస్తున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సిల్క్ శారీ కాస్ట్ వచ్చిందనేసి 5,000, నెక్స్ట్ వర్క్ శారీ కాస్ట్ వచ్చిందని 2,000, ఈ ప్రింటెడ్ శారీ కాస్ట్ వచ్చిందనేసి 200, ఈ కాటన్ శారీస్ వచ్చిందనేసి 1000 అనుకోండి. ఈ 200 లేదా 250 ఎంత, ఇప్పుడు 250 అనేది ప్రింటెడ్ శారీ నార్మల్గా ఇంట్లో వేసుకునేది. సో 250 అనుకోండి. ఇప్పుడు 5,000 ఇంటూ 1000 అంటే ఏమి? 5 లక్షలు. ఇది ఎక్కువ శారీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ నీకు కాస్ట్ అంటే ఏమి? దీనికి ఇప్పుడు నేను ఇక్కడ 50 లక్షలు అనుకోండి, ఇది 10,000 మంది కస్టమర్స్, 10,000 సరేలే 1000 అనుకోండి. ఇప్పుడు 1000 అనుకోండి, ఈ 1000 అనేది ఈ కస్టమర్స్ ఉన్నారు దీనికి. ఈ 1000 మంది సెర్చ్ చేస్తున్నారు అంటే నేను ఇప్పుడు ఈ 5,000లో నేను 500 పెట్టచ్చు ఒక దీనికి. నాకు 4,500 వచ్చినట్టు. అప్పుడు ఇక్కడ 500 నేను పెట్టినాను అంటే ఇక్కడ నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది పే పర్ క్లిక్. ఏమే? అదే నేను ఇక్కడ వర్క్ శారీలో అంటే ఏమి? ఇక్కడ 4 రకాలుగా ఉండే వాటికి 4 డిఫరెంట్ ప్రైజులు. ఇప్పుడు ఇది 10,000 మంది చూస్తున్నారు, కానీ నాకు ఇక్కడ ఎంత వస్తుందిరా అంటే తక్కువ వస్తుంది కదా. అర్థమవుతుందా? సో నేను ఇప్పుడు దీంట్లో నేను ఒక 10 రూపాయలు పెట్టినాను అనుకోండి, 10,000 అంటే 1 లక్ష రూపాయల దాకా పొడుస్తుంది. 10,000 మందికి ఉంటే 1 లక్ష రూపాయల దాకా పొడుస్తుంది. ఏమి? కానీ నాకు ఇక్కడ ఎంత వస్తుంది? 25 లక్షలు వస్తుంది. 25 లక్షల్లో 1 లక్ష అంటే 24 లక్షలు. కానీ ఇక్కడ అది క్యాలిక్యులేషన్ అవంతా మీరు చేసుకోండి, నేను ఎగ్జాంపుల్కి చెప్తాను. ఈ 4 గ్రూపుల్ని మనము యాడ్ క్రియేట్ చేసినప్పుడు ఈ 4 గ్రూపుల్లోనూ ఏమి? డిఫరెంట్ ప్రైస్ డిఫరెంట్గా చేస్తాను. ఎవరు ఎక్కువ ఏది పర్చేస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇది ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏమి? అంటే ఏమి? వీళ్ళు శారీస్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేసి నీకు అర్థమవుతుంది. నువ్వేం చేస్తావు? మళ్ళీ ఒక యాడ్ కంపెనీ క్రియేట్ చేసిందని ఈ గ్రూపులో ఈ సిల్క్ శారీని ప్రమోట్ చేస్తావు. ఏ విధంగా? సిల్క్ శారీ కొన్న వాళ్ళకి
ఏమే ఒక ప్రింటెడ్ శారీ ఫ్రీ అనేసి నువ్వు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళేమి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఇదంతా ఏమిరంటే కస్టమర్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడానికనమాట. యూ క్యాన్ క్రియేట్ మల్టిపుల్ యాడ్ గ్రూప్స్. దీస్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ ద యాడ్స్ దట్ గో విత్ దెమ్. అంటే ఏమి నువ్వు మల్టిపుల్ యాడ్ గ్రూప్స్‌ని క్రియేట్ చెయ్యి. దాంట్లో ఏమి కలెక్షన్స్ ఆఫ్ కీవర్డ్స్‌ని కలెక్షన్ చేస్తావనమాట. దాంతో దీన్ని మనము యాడ్స్ దట్ గో విత్ దెమ్. గ్రూప్స్ క్రియేట్ లైక్ సిల్క్ శారీ, వర్క్ శారీ, ప్రింటెడ్ శారీ ఆర్ కాటన్ శారీ. అంటే ఏమి ఈ శారీయే ఏమి అన్నిట్లోనూ కామన్‌గా ఉండేది ఏమి శారీసే. కానీ ఇక్కడేమి దీంట్లో సిల్కు, దీంట్లో వర్కు, దీంట్లో ప్రింటెడ్, కాటన్. అంటే ఏమి నువ్వు 4 రకాల యాడ్ గ్రూపులను క్రియేట్ చేస్తావు. 4 రకాలకు తగినటువంటి కలెక్షన్ కీవర్డ్స్‌ని నువ్వు అంటే ఏమి ఈ యాడ్ గ్రూప్‌లో సిల్క్ శారీకి, ఈ యాడ్ గ్రూప్‌లో వర్క్ శారీకి, ఈ యాడ్ గ్రూప్‌లో ప్రింటెడ్ శారీకి, ఈ యాడ్ గ్రూప్‌లో కాటన్ శారీ. అంటే ఏమి 4 రకాలుగా కీవర్డ్స్‌ని నువ్వేం చేస్తాండావు డిఫరెంట్‌గా యూజ్ చేస్తాండావు. ఈ డిఫరెంట్ వాళ్ళని టార్గెట్ చేస్తాండావు. ఇప్పుడు సిల్క్ శారీలోనే నేను సిల్క్ శారీ కాకుండా సిల్క్ శారీ అనేది ఒక యాడ్ గ్రూపు. ఈ గ్రూప్‌లో నేను సిల్క్ శారీ గురించి, సిల్క్ శారీ పెయింటింగ్ అనేసి, సిల్క్ శారీ స్క్రీన్ ప్రింటింగ్ అని అలా. ఇప్పుడు వర్క్ శారీలో గ్లాస్ వర్క్ శారీ అంటే ఏమి అద్దాలతో శారీసు, నెక్స్ట్ అలా కాకుండా ఎంబ్రాయిడరీ చేసిండేది శారీసు, అలా కాకుండా ఇంకోటి. అలా నేను ఈ గ్రూప్‌లో ఈ ఒక 2, 3 రకాలుగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు సిల్క్ శారీలోనే 2, 3 రకాలుగా కాటన్ సిల్క్ అనేసి, నెక్స్ట్ ఏదో కంచిపురం సిల్కు, ధర్మవరం సిల్కు, వారణాసి, బెనారస్ సిల్కు అలా ఈ సిల్క్‌లో చాలా రకాలు ఉన్నాయి కదా! ఇప్పుడు నేను ఈ ఒక సిల్క్ శారీ అనే గ్రూప్‌లోనే నేను 10 కీవర్డ్స్‌ని యూజ్ చేస్తాను. ఇప్పుడు బెనారస్ సిల్క్ అనేసి, కాంచీపురం సిల్క్ అని, ధర్మవరం సిల్క్ అని అలా యూజ్ చేసినప్పుడు అంటే ఏమి మల్టిపుల్ కీవర్డ్స్‌ని మనం టార్గెట్ చేస్తున్నాం గదా! అలా చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే ఈజీగా మనము కస్టమర్స్ బిహేవియర్‌ని మనం దేంట్లో ఎక్కువగా రీచ్ అవుతున్నాము, మన ప్రొడక్ట్స్ దేంట్లో ఎక్కువగా పోతాందనేసి తెలుసుకునేదానికి ఈజీగా ఉంటుందనమాట. నెక్స్ట్ నెగెటివ్ కీవర్డ్స్. కాటన్ శారీ అని చూపెట్టినానురా అంటే అదేమి నెగెటివ్ కీవర్డ్ అనమాట. అంటే ఏమి ఆ ఇంపాక్ట్ అనేది మీ వెబ్‌సైట్ మీద పడుతుంది. అలా చెయ్యొద్దండి. దానివల్ల ఏమవుతుందిరా అంటే దిస్ ఈజ్ యూజ్‌ఫుల్ బికాజ్ ప్రివెంటింగ్ అడ్వర్డ్స్ ఫ్రమ్ అపియరింగ్ ఆఫ్ రిలవెంట్ సెర్చెస్ అనేసి దానికి అర్థం అనమాట.